బ్లాగ్స్. నేను మీ నందిని. లాస్ట్ వీక్ అసలు ఏం అప్లోడ్ చేయలేదు బికాజ్ నాకు కొంచెం కాఫ్ కోల్డ్ ఉండడం వల్ల గొంతు సరిగ్గా లేదు అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను అనమాట. సండే రోజు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరిగింది కదా. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. మార్నింగ్ 7 o'clockకి అలా లేచి లైన్లో ఉన్నామన్నమాట. కానీ ఈ ఇయర్ అసలు వెళ్ళే ప్లానే లేకుండే అనమాట. మా ఆంటీ వాళ్ళ కూతురు పింకీ అక్క ఆల్రెడీ పాసెస్ కోసం రీచ్ అవుట్ అయింది నాకు. కానీ వెళ్ళే ప్లాన్ లేదు కాబట్టి ఇంకా తీసుకోలేదు. కానీ ఇంకా మా మమ్మీ ఫోర్స్ చేసింది, పదండి ఏం చేస్తాం సండే రోజు అది అని చెప్తే ఇంకా నైట్ 8 o'clockకి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. నైట్ అయినా కూడా గుడికి ఎందుకు వెళ్ళామంటే సండే రోజు నార్మల్గా అందరూ బోనాలు చేసుకుంటారు కదా మార్నింగ్, అండ్ నైట్ అయితే తిని తాగుతూ ఉంటారు. సో అట్లా అని చెప్పేసి ఇంకా నైట్ ఎక్కువ రష్ ఉండదు అని చెప్పేసి మేము ఆ కాన్ఫిడెన్స్ మీద ఇంకా 8 o'clock అయితే స్టార్ట్ అయిపోయాం. నైట్ పోగానే ఇంకా పొన్నం ప్రభాకర్ మంత్రి కార్లో వచ్చారనమాట. ఇంకా ఆయనకి విఐపి దర్శనం జరిగింది. సో ఆయనకి దర్శనం జరిగినప్పుడు ఇంకా మా లైన్ ఆపేశారనమాట లిటరలీ. ఇంకా లైన్లోనే చాలాసేపు నించున్నాము. అండ్ దెన్ ఆయన దర్శనం అయిపోయినాక ఇంకా మమ్మల్ని కూడా తొందరనే వదిలేసినారనమాట. సో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ మొత్తం ఇట్లా బోనాల జాతరనే జరుగుతుంది. ఆడపిల్లలకు చాలా ఇష్టం అన్నమాట బోనాల జాతర. సో బోనాలు ఎత్తుకొని మంచిగా అమ్మవారికి కొలుస్తూ ఉంటాం కదా. సో అందుకోసమే ఫేవరెట్. అండ్ ఈ బోనాల జాతర యాక్చువల్లీ ఇది చాలా ఎన్నో ఏళ్ళ నుంచి ఉందన్నమాట ఈ సాంప్రదాయం. ఈ బోనం ఇప్పుడు వచ్చింది కూడా కాదు, చాలా వందల సంవత్సరాల కిందది. సో గోల్కొండ కోటలో ఫస్ట్ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఫస్ట్ బోనం ఎక్కిస్తారనమాట. తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ చార్మినార్ సైడ్ వాళ్ళందరూ బోనాలు చేసుకుంటారు. సో ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం చాలా పెద్ద చరిత్రనే ఉందన్నమాట. 1813 సంవత్సరంలో కలరా వ్యాధి వచ్చిందంట. సో చాలామంది చనిపోయారంట. సో అప్పుడు అదంతా చూడలేక సికింద్రాబాద్కి చెందిన సురిటి అప్పయ్య ముదిరాజ్ అనే అతను ఉజ్జయిని మహారాష్ట్రలో ఉజ్జయిని అనే ప్రాంతంలో మహంకాళ అమ్మవారికి దర్శనం చేసుకొని ప్రజలందరినీ కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని అండ్ పూజలు చేస్తానని చెప్తే మొక్కుకున్నాడంట. అట్లా మొక్కిన తర్వాత ఆయన అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చే లోపల కలరా వ్యాధి మొత్తం తగ్గిపోయిందంట. 1815లో అమ్మవారిని ప్రతిష్ఠించారు. దాని తర్వాత తగ్గిపోయింది అని అప్పటి నుండి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశారంట. 1864లో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభం అవుతాయంట. అప్పుడైతే దున్నపోతులను బలిస్తుండేనంట. కానీ ఇప్పుడు ఒక 2-3 years నుంచి అలా చేయట్లేదంట. అందుకోసమే అమ్మవారు హ్యాపీగా లేదు అని అంటూ ఉంటారు. కానీ ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్టో. సో ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలని అంటారు యాక్చువల్లీ. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరితే తొట్టెలా సమర్పిస్తారు చాలామంది. అండ్ పోతరాజుల్లాగా కూడా విన్యాసం చేస్తూ ఉంటారు నార్మల్గా. చాలా బాగా చేస్తారనమాట. బోనం అంటే ఏంటి యాక్చువల్లీ? బోనం అంటే భోజనం. సో ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పణం చేస్తూ ఉంటారు నైవేద్యం లాగా. కొత్త మట్టి కుండలలో పసుపు కుంకుమ మంచిగా వేసి మంచిగా అందంగా అలంకరించి దాంట్లో బెల్లమన్నం వేస్తారు ఫస్ట్ కుండలో. అండ్ సెకండ్ కుండలో పచ్చిపులుసు అన్నంతో వేస్తారు. మీద దీపం పెట్టి అమ్మవారికి నిష్ఠతో చేస్తారనమాట. ఒక్క పొద్దు ఉండి బోనం సమర్పించేంత వరకు ఒక్క పొద్దులోనే ఉంటారనమాట. ఉపవాసంలోనే ఉంటారు. సో అమ్మవారు దగ్గర కళ్ళు శాఖ కూడా పోస్తారనమాట అందరికీ. ఎందుకంటే ఇంట్లో అందరు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి అని చెప్పేసి మంచిగా మొక్కుకుంటారనమాట. సో ఏ పేరు ఏదైనా సరే అమ్మవారు ఒక్కరే. ఎందుకంటే చాలామంది బల్కంపేట అల్లమ్మకు పూజిస్తారు, అండ్ కామాఖ్య అంటారు, విజయవాడ కనకదుర్గమ్మ అంటారు. ఏ అమ్మవారికి మొక్కుకున్నా అమ్మవార్లందరూ ఒకరే. ఎందుకంటే మన భక్తి కూడా ఒకటే కాబట్టి. ఆషాఢ మాసంలో ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే వర్షాకాలం వస్తుంది కాబట్టి చాలా వైరస్లు ఇవన్నీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ బోనం అనేది ఒక ప్రారంభం లాగా. బోనంకి ఒక పసుపు కుంకుమ మనం పెడతాము. అండ్ యాపాకులు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే యాంటీబయోటిక్ లక్షణాలు ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇవన్నీ కూడా ఏమన్నా సూక్ష్మక్రిములు ఏమైనా ఉంటే చచ్చిపోవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి.
సో ఈ బోనం అనేది సైంటిఫిక్గా ఆలోచిస్తే కూడా ఒక మంచి సింబల్ లాగా చెప్పచ్చు అనమాట. సో ఈ కాలంలో వచ్చే ఎన్నో వ్యాధులను నిరోధించబడతాయి అన్నమాట. వీటితో చేసే వంటలు కానీ అంటే ఆహారాలను తినడం వల్ల ప్రజలందరికీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు రేపేం జరుగుతుందని తెలుసుకోవడానికి కూడా రంగం ఎక్కిస్తారనమాట అమ్మవారిని. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సోమవారం రోజు మార్నింగ్ 8 o'clockకి రంగం ఎక్కిస్తారనమాట. ఆ రంగంలో భవిష్యవాణి చెప్తారు, అంటే ఫ్యూచర్లో ఏమవుతుంది ఏంటి అనేది. అండ్ మా మమ్మీ ఏమో ఇక్కడ చూడండి హిరోగోలతో కొట్టిస్తుంది మమ్మల్ని, మంచి జరుగుతుంది అనేసి. అంటే అదొక నమ్మకం మాత్రమే. అయితే దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. అసలు దర్శనం అయ్యేటప్పుడు ఇంకా ఫోన్లు కెమెరాలు అన్నీ ఏమి ఆన్ చేయించలేదు వాళ్ళు. ఇంకా అని చెప్పేసి ఇంకా నేను మంచిగా మొక్కుకున్నాను. యాక్చువల్లీ VIP దర్శనం జరిగింది. అంటే ఇది కూడా అన్ప్లాన్డే అనమాట. లైన్లో దూరిపోయినాము. ఇంకా అమ్మని దగ్గర నుంచి అంటే కడప దగ్గర నుంచి చూసినాం అనమాట. మొదటి కడప నుంచి చూసినాము. అసలు చాలా బాగా జరిగింది. ఎంతమంది జనాలు అసలు. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అసలు అద్భుతంగా జరిగింది. నాకు చాలా నచ్చిందనమాట. ఈసారి సూపర్గా అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా జరుగుతుందని చెప్పి. ఇంకా ఈసారి సికింద్రాబాద్ బోనాలు అయినాయి కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా మా ఇంటి దగ్గర బోనాలు. అంటే మా ఇల్లు అంటే సికింద్రాబాద్కి దగ్గరనే, కాకపోతే హైదరాబాద్ కిందకి వస్తుంది అనమాట మా ప్లేస్. అందుకోసమే ఇంకా మేము నెక్స్ట్ వీకే చేసేస్తాం. ఇంకా సండే రోజు కూడా మేము బోనాలు చేయమన్నమాట. ఎందుకంటే అమ్మవారికి అంటే చికెన్ మటన్ అవన్నీ వండుకుంటాం కాబట్టి సండే రోజు మేము తినం కాబట్టి ఇంకా సండే రోజు చేసుకోము, ట్యూస్డే రోజు చేసుకుంటాము. అట్లా ఇంకా సండే రోజు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ గుడిలో, అంటే మా అమ్మమ్మ వాళ్ళకి గుడి ఉంది కదా, సో ఆ గుడిలో పెద్ద పూజ చేస్తున్నారు. ఇంకా ఆ పూజ కూడా నేను వీడియో పెడతాను, మీరు చూడండి. అండ్ అక్కడ జాతరలోనే ఒక బెలూన్ తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంట్లో టీవీ దగ్గర పెడితే చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ మా చెల్లి వాళ్ళైతే లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ బోర్డులో ఎవరో అంటే పొలిటీషియన్స్ కనిపిస్తే ఆమె ఇది అది అని చెప్తుంది మా మమ్మీ. సో అట్లా ఆ రకంగా చాలా బాగా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వీక్ అయితే మేము బోనాలు ఎత్తుకుంటాం కాబట్టి ఇంకా సూపర్గా అవుతుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అమ్మవారు అంటేనే ఒక ప్యూరిటీ కదా, ఏం కోరుకున్నా అవుతుందనే ఒక నమ్మకం అనమాట అందరికీ. అండ్ ఈసారి అయితే చాలా బాగా అనిపించింది, మంచి పాజిటివిటీ అనమాట. అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఈ విధంగా మా సండే అయితే కంప్లీట్ అయింది గైస్. అండ్
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ ట్రై టు డూ ఇట్. నా ఛానల్లో చాలా మట్టుకు ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి. అంటే కాశ్మీర్కి వెళ్ళాను, అవన్నీ చూడండి. అండ్ తిరుపతి వీడియో ఉన్నాయి, అవన్నీ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నన్ను మీరు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేయండి. మీరు గ్రో అవ్వండి, మీతో పాటు నన్ను కూడా గ్రో అవ్వనివ్వాలి. మీకు ఇంకా నా ఛానల్లో ఏదైనా మిస్ అయినట్టు అవుతే, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఓన్లీ. డెఫినెట్గా నేను అది రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఐల్ try to upload more and more videos in the future. And thank you so much for keep supporting me. Signing off. Bye. మరొకసారి అందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు.